టీ20 ప్రపంచ కప్ 2024లో సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమైంది. గురువారం ఒక్క రోజులోనే 2 సెమీ మ్యాచ్లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఆరంభమయ్యే తొలి సెమీస్లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్లో ఇంగ్లాండ్ భారత్ ఢీకొనబోతుంది. బలాబలాల్లో భారత్, ఇంగ్లాండ్ సమఉజ్జీవులుగా ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ 2022లో ఇంగ్లాండ్తోనే భారత్ సెమీఫైనల్ ఆడింది. ఆ మ్యాచ్ లో టీమిండియాను ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లలోనే ఛేదించింది. అప్పటికంటే ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు మరీ పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓడించాలంటే భారత్ కు అంత ఈజీ ఏం కాదు. ఇంగ్లాండ్ ను ఓడించాలంటే అత్యుత్తమ జట్టుతో భారత్ బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2024లో రవీంద్ర జడేజా నిరాశపరుస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో తేలిపోయాడు. ఈ నేపథ్యంలో జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గయానా పిచ్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు అనుకూలిస్తుంటుంది. అందుకే శాంసన్ ను తీసుకుంటే భారీ స్కోర్ లేదా భారీ ఛేదనను చేయవచ్చని భారత్ భావిస్తుంది. ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా ఉండడంతో శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి కెప్టెన్ రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.